అందరికీ నమస్తే అండి. గాయత్రిక హోమ్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనకి శ్యామల అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభమయ్యాయి కాబట్టి ఈ 9 రోజులు కూడా శ్యామల అమ్మవారిని ఏ విధంగా ఆరాధించాలి, అలాగే ఈ శ్యామల అమ్మవారిని ఆరాధించటం వల్ల ప్రయోజనాలు ఏంటి, ఈ పూజలో చాలా సందేహాలు అనేవి ఉంటూ ఉంటాయి. అన్నిటి గురించి కూడా ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకోబోతున్నాను. విద్య, వ్యాపారం, ఉన్నత స్థాయి, పిల్లల చదువులు, మందబుద్ధి, విచిత్రమైనటువంటి ప్రవర్తన లేకుండా, అల్లరి లేకుండా పిల్లలు బాగా చదువుకోవాలి అన్నా, వారి భవిష్యత్ అనేది బాగుండాలి అన్నా మనం పిల్లల కోసం ప్రత్యేకంగా చేసుకునేటటువంటి అమ్మవారి పూజ శ్యామల అమ్మవారి యొక్క గుప్త నవరాత్రుల పూజ. చాలా సులభతరంగా అమ్మవారికి దగ్గరగా అమ్మవారి ఆరాధన అనేది చేసుకోవచ్చండి. 2026 సంవత్సరంలో 19వ తారీఖు అంటే జనవరి 19వ తారీఖు సోమవారం నుండి మనకి శ్యామల అమ్మవారి యొక్క గుప్త నవరాత్రులు అనేవి జరుగుతున్నాయి. ఈ 9 రోజుల పాటు అమ్మవారి యొక్క ఆరాధన ఎంతో విశేషం. అమ్మవారి పూజ చేసుకోవాలి అని మనకి అనిపించడం కాదు, అమ్మవారికి అనిపిస్తే మాత్రమే మనం పూజ చేసుకోగలుగుతాం. అది ఒక్క రోజైనా, అది నిమిషమైనా, లేదంటే 9 రోజులైనా కూడా. కాబట్టి 9 రోజులు పూజ చేయలేని వారు ఒక్క రోజైనా అమ్మవారిని ఆరాధించడానికి ప్రయత్నించండి. మనకి ఉన్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ మాఘమాసంలో వచ్చే గుప్త నవరాత్రుల్ని అమ్మవారికి అంకితం చేస్తూ అమ్మవారి మీద భక్తి శ్రద్ధతో గనుక మనం పూజ చేసినట్లయితే మనకున్నటువంటి ప్రతి కష్టానికి అమ్మ అడ్డుగా నిలుస్తుంది. అంతేకాకుండా మన పిల్లలకి బంగారు భవిష్యత్తునిస్తుంది. పూర్వం బండాసురుని వధించేందుకు ఆది పరాశక్తి అమ్మవారు లలితాదేవి రూపంలో అవతరించారట. ఆమె బ్రహ్మాది దేవతలను సృష్టించిన సమయంలో శ్యామల అమ్మవారిని ప్రధానమంత్రిగా నియమించారట. శ్యామల అమ్మవారిని మంత్రినీ దేవి అని కూడా అంటారు, లేదా రాజమాతాంగి అని కూడా పిలుస్తారు. అయితే ఈ పూజ ప్రత్యేకంగా మీ పిల్లల భవిష్యత్తు కోసం చేయండి. వారి భవిష్యత్తు అనేది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. మొదటి రోజు అమ్మవారు లఘుశ్యామలాగా అవతరించారు. రెండవ రోజు వాగ్వాదినిగా అమ్మవారు కొలువై ఉంటారట. మూడవ రోజు నకుల శ్యామల అమ్మవారి అవతారంలో దర్శనమివ్వడం జరుగుతుంది. నాలుగవ రోజు హసంత శ్యామలాగా చక్కగా అమ్మవారు దర్శనమిస్తారు. ఇక 5వ రోజు సర్వసిద్ధి మాతాంగిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఇక 6వ రోజు వ్యాస మాతాంగిగా, 7వ రోజు సారికా శ్యామల అమ్మవారిగా, 8వ రోజు సుఖ శ్యామలాగా, అలాగే 9వ రోజు రాజమాతాంగి లేదా రాజశ్యామల అమ్మవారిగా అమ్మవారు అందంగా దర్శనమివ్వడం జరుగుతుంది. ఈ 9 రోజుల్లో ఏదో ఒక రోజు పూజ చేసుకోండి. మీకు కుదరకపోతే, ఒకవేళ కుదురుతుంది అంటే 9 రోజుల పాటు అమ్మవారిని పూజించండి. చక్కగా అమ్మవారికి చాలా సులభమైనటువంటి పూజ అండి. అంటే అమ్మవారికి దగ్గరగా ఉండేటటువంటి పూజ అనమాట. మీరు ఎక్కువ ఆడంబరం లేకుండా, అట్టహాసం లేకుండా ప్రశాంతంగా నిర్మలమైనటువంటి మనసుతో, ఏకాగ్రతతో అమ్మవారిని ఆరాధించినట్లయితే మనకు ఉన్నటువంటి ప్రతి కష్టానికి అమ్మ సమాధానం చెప్తుంది. అమ్మవారిని ఆరాధించడము అంటే అమ్మవారిని ఇంటికి పిలిచి ఒక అతిథి మర్యాదలు చేస్తూ, అమ్మవారిని పూజించి అతిథి సత్కారాలు చేస్తూ, మన ఆడపిల్లని ఎంత ముద్దుగా అయితే చూసుకుంటామో అమ్మవారిని కూడా అంతే ముద్దుగా చక్కగా ఆరాధన అనేది చేసినట్లయితే అమ్మవారు తప్పక కటాక్షిస్తారు. అమ్మవారి రూపం వచ్చేసి సరస్వతి అమ్మవారి యొక్క స్వరూపం అండి. సరస్వతి అమ్మవారి యొక్క పూజ మనం చేస్తున్నాము అంటే మన పిల్లల కోసం మనం చేస్తున్న పూజ అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ అమ్మవారి ఫోటో లేకపోయినా, అంటే రాజమాతాంగి అమ్మవారు, శ్యామల అమ్మవారి యొక్క ఫోటో లేకపోయినా దుర్గమ్మ వారి యొక్క ఫోటో పెట్టి అయినా పూజ అనేది చేసుకోవచ్చు. నేను వీడియోలో అందుకే మీకు తెలుస్తుంది అనే ఉద్దేశంతో కనకదుర్గమ్మ అమ్మవారి యొక్క ఫోటో పెట్టాను, అలాగే అమ్మవారి యొక్క విగ్రహం కూడా పెట్టి పూజిస్తున్నాను అనమాట. ఏ రూపమైనా ఒకటేనండి. అమ్మవారి యొక్క ఆశీర్వాదం కావాలి అనుకున్న వాళ్ళు ఏ రూపంలోనైనా అమ్మవారిని పూజించవచ్చు. అంటే మీరు లక్ష్మీదేవి అమ్మవారిని పూజించవచ్చు, లేదు అంటే సరస్వతి అమ్మవారి ఫోటో కానీ, లేదంటే ఈ విగ్రహం ఉన్నా పర్వాలేదు, లేదంటే శ్యామల అమ్మవారి యొక్క విగ్రహం ఉంది, ఫోటో ఉంది అనుకున్నా పర్వాలేదు, లలిత అమ్మవారి యొక్క ఫోటో పెట్టుకునైనా చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు. మాఘమాసంలో వచ్చే మొట్టమొదటి పండుగల్లో గుప్త నవరాత్రులు మొట్టమొదటివి అనమాట. అమ్మవారిని మొట్టమొదటిగా మనం ఎందుకు పూజిస్తున్నాము అంటే అమ్మవారు సూర్య భగవానుడికి
అధినేత్రి. కాబట్టి మొట్టమొదటిగా అమ్మవారిని పూజించటం, ఈ మాఘమాసంలో సూర్య భగవానుడికి కూడా మనకి ప్రత్యేకంగా మాఘ ఆదివారాల్లో స్వామివారికి పూజ చేస్తాము. అలాగే ఈ మాఘమాసంలో రథసప్తమి పూజ కూడా ఉంటుంది. కాబట్టి ఈ గుప్త నవరాత్రులతో పాటు స్వామివారికి అంటే సూర్య భగవానుడికి కూడా పూజలు అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట. అయితే ఈ గుప్త నవరాత్రులు అని ఎందుకు అన్నాము అంటే గోప్యంగా గుప్తంగా చేసుకోవటటువంటి పూజ ఈ పూజ. ఈ పూజ సమయం వచ్చేసేటప్పటికి మీరు బ్రహ్మముహూర్తంలో పూజ చేస్తాము అంటే చాలా మంచిదండి. లేదు అంటే మీరు సాయంత్రం 6:30 నుండి 7:30, 8 గంటల లోపు మీరు పూజ అనేది పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి. బ్రహ్మముహూర్తంలో మీరు పిల్లల చేత పూజ చేయించినా, మీరు పూజ చేసినా చాలా మంచిది. లేదు అంటే సాయంత్రం వేళ కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఈ అమ్మవారి యొక్క పూజని మీ ఇంట్లో ఇంటిల్లి పాది కూడా పూజ అనేది చేసుకోవచ్చండి. లేదు అంటే ఇంటి ఇల్లాలు పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే అమ్మవారికి పీఠం పెట్టడం పెట్టకపోవడం అనేది మీ ఇష్టాన్ని బట్టి, మీకు కుదిరే వీలుని బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే కలశారాధన చేసేవారు కలశం పెట్టుకొని అఖండ దీపం పెట్టుకుని పూజ అనేది చేసేవారు పీఠం పెట్టి మీకు నియమావళి పద్ధతి ప్రకారం పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. నార్మల్గా పూజ చేయాలి అనుకున్నవారు అంటే మీ పూజ నిత్య పూజ ఎక్కడైతే చేస్తారో అక్కడ పూజ చేయాలి అనుకున్నవారు నియమాలు పాటిస్తూ పూజ చేసినప్పటికీ కూడా మీరు చక్కగా ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకుంటే సరిపోతుందండి. కలశం అఖండ దీపం పెట్టకుండా నార్మల్గా చేసుకోవాలనుకున్నవారు, కానీ కలశం అఖండ దీపం పెట్టాలి అనుకున్నవారు, అలా పెట్టి పూజ అనేది చేసుకోవాలి అనుకున్నవారు చాలా నిష్టగా ఉండాలండి. అమ్మవారి యొక్క ఆరాధనతో ఉండాలి. అలాగే ఒక దీక్షలాగా, ఒక యజ్ఞంలాగా ఈ 9 రోజులు కూడా చక్కగా పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అయితే కలశం అఖండ దీపం పెట్టి మాత్రమే పూజ చేయాలా అంటే అలా ఏం లేదండి. మీకు నచ్చిన రీతిలో మీకు ఏ విధంగా అయితే పూజ చేయాలి అనుకుంటున్నారో ఆ విధంగా పూజ అమ్మవారికి సులభతరంగా పూజ అనేది చేసుకోండి. మీరు ఒక రోజు చేసుకున్నా, 9 రోజులు చేసుకున్నా, 2 పూట్ల కూడా అమ్మవారికి పూజ చేసుకున్నా, ఎలా చేసుకున్నా కూడా ఏకాగ్రత అనేది ఇంపార్టెంట్ అనమాట. మనం ఎంత ఆడంబరంగా పూజ చేశామనేది కాదండి, ఎంత భక్తి శ్రద్ధతో పూజ చేశాము అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఈ విధంగా అమ్మవారి పీఠాన్ని ఈ విధంగా ఏర్పాటు చేసుకుని పూజ అనేది చేసుకోవచ్చు. లేదు అంటే మీరు నిత్య పూజ ఎక్కడైతే చేస్తారో అక్కడ పూజ అనేది చేసుకోవచ్చు. అసలు అమ్మవారి పూజ చెయ్యాలి అనే సంకల్పం ఉండాలే కానీ అమ్మే అన్నీ చూసుకుంటారండి. కాబట్టి భక్తి శ్రద్ధతో ఎలాంటి భయం లేకుండా చక్కగా పూజ అనేది చేసుకోండి. మీరు వ్యాపారం చేసేవారైనా, ఉద్యోగం చేసేవారైనా, ఉన్నత స్థాయి మీకు కావాలి అనుకున్న వారైనా ఎవరైనా ఈ పూజను చేసుకోవచ్చు. నేను ఒక యూట్యూబర్గా ఈ పూజ అనేది తప్పకుండా చేస్తూ ఉంటానండి. ఎందుకంటే నాకు వాక్ చాతుర్యం కోసం, అలాగే ఈ ఒక మంచి విషయాన్ని మీకు తెలియచేయాలి, ఏదో ఒక వీడియో రూపంలో ఒక మంచి విషయాన్ని మీకు తెలియచేయాలి అంటే నాకు కొంత జ్ఞానం కావాలి. ఈ జ్ఞానం అనేది అమ్మ మనకి ప్రసాదిస్తుంది అనే ఉద్దేశంతో చక్కగా ఈ పూజలు అనేవి చేస్తూ ఉంటాను. అలాగే ఈ పూజ వీడియోస్కి సంబంధించి కంటెంట్ అనేది అంతా కూడా నేను మీకు అందించడం జరుగుతుంది. అయితే ఈ శ్యామల అమ్మవారి యొక్క గుప్త నవరాత్రులు అనేవి మనం ఈ 9 రోజులు కనుక చేసుకోలేము అంటే ప్రత్యేకమైనటువంటి తిథులు అనేవి ఉన్నాయండి. అంటే మనకి పంచమి తిథి, పంచమి తిథి అంటే సరస్వతి అమ్మవారికి అంకితం చేయబడినటువంటి తిథి. కాబట్టి ఈ పంచమి తిథి మనకి 23వ తారీఖున వచ్చింది. కాబట్టి తప్పకుండా ఈ రోజున పూజ అనేది చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే 9వ రోజు కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఇక ఉద్వాసన విషయానికి వచ్చినట్లయితే ఉద్వాసన అనేది మనకి 9వ రోజు పూజ చేసి మనం ఉద్వాసన అనేది చెప్తూ ఉంటాము. అయితే 9వ రోజు మనకి మంగళవారం వచ్చిందండి. అంటే మనకి ఆఖరి రోజు రాజమాతాంగి అమ్మవారిగా దర్శనం ఇవ్వడం జరుగుతుంది 9వ రోజు. అయితే 9వ రోజు మనకి మంగళవారం రావడం వల్ల ఉద్వాసన అనేది 9వ రోజు పలకం, అంటే మంగళవారం పలకం అనమాట. ఆ రోజు నార్మల్గా యథావిధిగా పూజ అనేది చేసుకున్న తర్వాత ఇక 10వ రోజు కూడా అమ్మవారి ముందు దీపారాధన చేసి మనం ఉద్వాసన అనేది పలుకుతాం. ఈ విధంగా 9 రోజుల పాటు పూజ అనేది చేసుకుని 10వ రోజు ఉద్వాసన అనేది పలకాలి. ఒకవేళ మీరు ఈ 9 రోజుల్లో మధ్యలో ఏదైనా పూజ చేస్తున్నారు అనుకున్నప్పుడు మంగళవారం, శుక్రవారాలు ఉద్వాసన అనేది పలకకుండా తరువాత రోజు మీరు ఉద్వాసన అనేది పలకొచ్చండి. అంటే మీరు 2 రోజులు చేసినా 3 రోజులు చేసినా ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే నియమాలు పాటిస్తూ పూజ అనేది తప్పకుండా చేయాలి. మీరు కలశం పెట్టి అఖండ దీపం పెట్టి పీఠం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకున్నా, నిత్య దీపారాధన చేసుకుని పూజ చేసుకున్నా నియమాలు అనేవి మాత్రం తప్పకుండా పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. నాన్ వెజ్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటికి తెచ్చుకోకూడదు. అలాగే మీరు నైవేద్యం అనేది కూడా పెట్టిన తర్వాత ఒక 10 నిమిషాలు తలుపులు వేసి తర్వాత 10 నిమిషాల తర్వాత తీసి దీపారాధన వెలుగుతున్నంతసేపు తలుపులు అనేవి తీసుకుని ఉండాలి. ఇంట్లో ఎవరో ఒకళ్ళని
పెద్దవాళ్ళని పెట్టి మీరు బయటకు వెళ్ళాలి అనుకుంటే బయటకు వెళ్ళి రావచ్చండి. పొలిమేర అనేది దాటకూడదనమాట. అలాగే ఇంటి గుమ్మం దాటి బయటకు వెళ్ళకూడదు. అంటే ఒక్క పూజ చేసుకున్న తర్వాత పూజని అలా వదిలేసి, ఇంటిని అలా వదిలేసి ఎవ్వరూ లేకుండా ఇంట్లో బయటకైతే వెళ్ళకూడదనమాట. ఇవన్నీ కూడా నియమాలు పాటిస్తూ అమ్మవారికి పూజ అనేది చేసుకుని అమ్మవారికి దగ్గరగా ఉంటూ అమ్మవారి యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే చక్కగా అమ్మవారి యొక్క కటాక్షం మనకి లభిస్తుంది. ఈ విధంగా పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పూజలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు నమస్తే. ఓం శ్రీ మాత్రే నమః.